యుద్ధాన్ని ఒంటరిగా గెలిచే శక్తి ఉన్నవాడు ఎందుకు తన శిరస్సునే అర్పించాడు? శ్రీకృష్ణుడు ఎందుకు బార్బరీకుడి శరీరాన్ని కాక శిరస్సునే ఎందుకు కోరాడు? బార్బరీకుడి శిరోత్యాగం వెనుక మర్మమేంటో వివరిస్తూ సాగే అనగనగాలోని నేటి కథనమే శిరస్సుతో దర్శించిన యుద్ధం, హృదయంతో గెలిచిన అమరత్వం. యోధుడు బార్బరీకుడి శిరోత్యాగంలోని మర్మం. అనగనగా అది ద్వాపరయుగం, కురుక్షేత్ర సంగ్రామ సమయం. శ్రీకృష్ణుడు ఓ వరంగా కోరిన కోరిక మేరకు ఆయన ముందు ప్రణమిల్లి ఆ అపర బలవంతుడు బార్బరీకుడు ఆ క్షణంలో సందేహం లేకుండా తన ఖడ్గాన్ని చేతబట్టి, ప్రభు, ఈ శిరస్సు మీ ధర్మానికి ఉపకరిస్తే ఇదే నా పరమ భాగ్యం అని పలుకుతాడు. బార్బరీకుడి తల వేరై యుద్ధాన్ని దర్శించేందుకు ఎత్తైన శిఖరంపై ప్రతిష్ఠించబడింది. అక్కడ నుంచే అతడు కౌరవ పాండవ యుద్ధాన్ని సాక్షిగా చూస్తున్నాడు. అలా యుద్ధ గర్జనల మధ్య కృష్ణుని చిరునవ్వు ఒక ప్రశాంత తరంగంలా విరాజిల్లుతోంది. యుద్ధానికి సిద్ధంగా నిలిచిన వీరుడు బార్బరీకుడు తన శిరస్సుతో వీక్షించేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు మృదువుగా పలికాడు బార్బరీకుడితో, బార్బరీకా, నీ శిరస్సు కోరినది కేవలం యుద్ధ విజయం కోసమే కాదు, దాని వెనుక ఉన్నది ఓ లోతైన ధర్మ రహస్యం. విను, చెబుతాను. ఆ సమయంలో అందరూ కృష్ణుని వైపు చూస్తారు. నీది ఈ జన్మ మాత్రమే కాదు అని కృష్ణుడు కొనసాగిస్తాడు. బార్బరీకా, గత జన్మలో నీవొక యక్షుడివి. గర్వంతో, అహంకారంతో ఋషుల్ని అవమానించిన ఫలితంగా నీవు ఘోర శాపానికి గురయ్యావు. నీకు శరీరంతో యుద్ధం చేసే అవకాశం ఉండదు, శిరస్సుతోనే యుద్ధాన్ని దర్శిస్తావు అనే శాపం నీకుంది. బార్బరీకుడి నేత్రాలు నీటితో నిండిపోయాయి. ప్రభూ, ప్రభూ, అందుకేనా ఈ జన్మలో నాకీ విపరీతమైన శక్తి, శాపం అని ప్రశ్నిస్తాడు. కృష్ణుడు చిరునవ్వుతో తల ఊపాడు. అవును, నీ శక్తి సాధారణమైనదే బార్బరీకా. 3 బాణాలతో యుద్ధాన్ని క్షణాల్లో ముగించగల శక్తి నీది. కానీ పాల్గొనడం యుద్ధ ధర్మాన్ని భంగపరుస్తుంది. అందుకే నీ తల